మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ట్రేట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫ్యూచర్లతో కొత్త కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాతే కొత్త కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. అవినీతి జరిగిందో, ఏ విధంగా రైతుల్ని 5-6 రోజులు మిల్లుల దగ్గర పోయి పడిగాపులు కాసి లారీల కింద నిద్రపోయిన పరిస్థితుల్ని దాటే విధంగా ఒక కొత్త మార్పు తీసుకొచ్చాం. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతుకి అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లుకి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి మీరు అమ్ముకోవచ్చు. గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావాల్సిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు ఆ రోజున్న పరిస్థితులు మనం ఈరోజు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే ఖరీఫ్ మాసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమాటిక్ విధానంలో చేస్తాం. ఎస్ వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్.